వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒకవైపు థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళన తరచూ వినిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లు విస్తరించిన తరువాత సినిమాలు ఇంట్లోనే చూసే అలవాటు పెరిగిందని, థియేటర్ సంస్కృతి క్రమంగా తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా మరో ఆసక్తికరమైన పరిణామం జరుగుతోంది. థియేటర్స్ కి వచ్చే జనసంఖ్య తగ్గుతోందన్న వాదనల మధ్యనే దేశవ్యాప్తంగా థియేటర్స్ సంఖ్య మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ మల్టీప్లెక్స్ల విస్తరణ మాత్రం ఆగడం లేదు. దేశంలో సినిమా అభిమానులు అత్యధికంగా ఉండే నగరాలలో హైదరాబాద్ ఒకటి. తెలుగు సినిమా పరిశ్రమకు కేంద్రంగా ఉండడమే కాకుండా సినిమాను ఒక పండుగలా చూసే ప్రేక్షకులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అందుకే హైదరాబాద్లో కొత్త థియేటర్లు, కొత్త స్క్రీన్లు వేగంగా పుట్టుకొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆధునిక సౌకర్యాలతో కూడిన మల్టీప్లెక్స్లు ప్రారంభమవుతున్నాయి. ఇవి కేవలం సినిమా చూపించే స్థలాలుగా మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ వినోద అనుభూతిని అందించే కేంద్రాలుగా మారుతున్నాయి. గత ఏడాది వనస్థలీపురంలో ఏషియన్ మూవీస్ సంస్థ హీరో రవితేజ కలయికలో 6 స్క్రీన్స్ తో ఏఆర్టీ మల్టీప్లెక్స్ ను ప్రారంభించింది. ఈ మల్టీప్లెక్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎపిక్ స్క్రీన్ హైదరాబాద్ సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. మంచి విజువల్స్, సౌండ్ క్వాలిటీ, సౌకర్యవంతమైన సీటింగ్స్ కారణంగా ఆ స్క్రీన్లో సినిమాలు చూడడానికి జనాలు ఆసక్తిగా ముందుకొస్తున్నారు. క్రేజ్ ఉన్న సినిమా ఏదైనా అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొద్ది సమయంలోనే టికెట్లు పూర్తిగా అయిపోతున్నాయి. ఇది థియేటర్ అనుభూతికి ఇప్పటికీ డిమాండ్ ఉంది అనడానికి స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఏఎంబి ఐనాక్స్ మల్టీప్లెక్స్లు సిద్ధమవుతున్నాయి. అలాగే ఎల్బీ నగర్, హస్తినాపురం, కర్మన్ ఘాట్ వంటి ప్రాంతాలలో కూడా కొత్త మల్టీప్లెక్స్ల నిర్మాణం జరుగుతోంది. అంటే నగరంలోని కేంద్ర ప్రాంతాలే కాకుండా శివారు ప్రాంతాలలో కూడా థియేటర్ వ్యాపారం విస్తరిస్తోంది. ఇది హైదరాబాద్ నగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో, ఆ విస్తరణకు అనుగుణంగా వినోద రంగం కూడా ఎలా ఎదుగుతోందో చూపిస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సంక్రాంతి సినిమాలతోనే లాంచ్ అవనుందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ నుండే ఈ మల్టీప్లెక్స్లలో స్క్రీనింగ్ మొదలు కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు కుటుంబానికి సినిమాతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే పేరు థియేటర్ రంగంలోనూ గట్టిగా వినిపించబోతుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అల్లు సినిమాస్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ స్క్రీన్. ఇది ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ గా ప్రచారం పొందుతోంది. సుమారుగా 75 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ డాల్బీ స్క్రీన్ లో సినిమా చూడడం అనేది పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ నిపుణులు అంటున్నారు. విజువల్స్ మరింత స్పష్టంగా, సౌండ్ మరింత లోతుగా వినిపించేలా ఈ స్క్రీన్ ని డిజైన్ చేశారు. అందుకే ఇది కేవలం ఒక స్క్రీన్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేక ఆకర్షణగా మారబోతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని పీసీఎక్స్ స్క్రీన్ ఎలా ఒక మడిహారంలో మారిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలు, విజువల్ వండర్స్ తో కూడిన సినిమాలు అక్కడ చూడడానికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో అల్లు సినిమాస్ లోని డాల్బీ స్క్రీన్ కూడా హైదరాబాద్ సినీ ప్రియులకు మరో ప్రధాన ఆకర్షణగా మారబోతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈవెంట్ ఫిల్మ్స్, భారీ యాక్షన్ సీన్లు, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సినిమాలు ఈ స్క్రీన్ లో చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 9న విడుదల కానున్న రాజాసాబ్ ఈ మల్టీప్లెక్స్ లో ప్రదర్శితమయ్యే తొలి సినిమా కావడం సమాచారం. పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకుల సందడి ఎక్కువగా ఉంటుందని, కొత్త థియేటర్ కు ఇది మంచి ఆరంభం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే థియేటర్స్ కి ప్రేక్షకులు తగ్గుతున్నారన్న చర్చల మధ్యనే హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ల విస్తరణ కొనసాగుతోంది. ఇది ఒక రకంగా థియేటర్ అనుభూతి ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని, సరైన సాంకేతికత, మెరుగైన సౌకర్యాలు, ప్రత్యేకమైన స్క్రీన్స్ తో ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించవచ్చని సూచిస్తోంది. ఇంట్లో సినిమా చూడడం ఒక సౌకర్యం అయితే, పెద్ద స్క్రీన్ పై అద్భుతమైన సౌండ్ తో వందలాది మంది మధ్య సినిమా చూడడం ఒక అనుభూతే. ఆ అనుభూతిని మరింత గొప్పగా మార్చేందుకు హైదరాబాద్ లో కొత్త తరహా మల్టీప్లెక్స్లు అడుగులు వేస్తున్నాయని చెప్పాలి.